పాస్ట్లో ఐ హ్యావ్ సో మచ్ ఆఫ్ ట్రామా. లాట్స్ ఆఫ్ లైక్ డాడీ అనుకోకుండా లైక్ 1 hourలో డాడీ చనిపోయారనమాట. లైక్ మేము యశోదకి తీసుకెళ్ళాము, చెస్ట్ పెయిన్ వస్తుంది అంటే అంబులెన్స్ బుక్ చేసాము, యశోదకి తీసుకెళ్ళాము, యశోదలో జాయిన్ చేశారు. ఆఫ్టర్ 30 minutes డాక్టర్స్ వచ్చి చెప్పారనమాట లైక్ హార్ట్ సపోర్ట్ చేయట్లేదు, సో ట్రీట్మెంట్కి అని చెప్పారు. సో దట్స్ వాజ్ లైక్ మా కళ్ళ ముందు అప్పటి వరకు మా ముందున్న వ్యక్తి సడన్గా, సో దట్ వాజ్ లైక్ చాలా పెయిన్ఫుల్ మూమెంట్. 1 year అయితే డాడీ ఎవ్రీడే కళలోకి వస్తుంది. సో దట్ వాస్ వెరీ వెరీ పెయిన్ఫుల్. అదే కాకుండా పాస్ట్లో హ్యావ్ సో బ్రేకప్స్ అండ్ మై డాడీ చనిపోయిన తర్వాత 1 yearకి ఇంట్లో వాళ్ళు బలవంతంగా డాడీ ఆత్మకి శాంతి వస్తుంది, పెళ్ళి చేసుకో అంటే ఐ మ్యారీడ్. బట్ అది కూడా లాస్ట్ అంటే ఇట్ డిడ్ నాట్ లాస్ట్, వి మ్యూచువల్గా డివోర్స్ అయిపోయింది. ఓకే, సో దట్ ఈస్ వన్ మోర్. సో అంటే అసలు ఒక మనిషిని నమ్మి ఆ సిచ్యువేషన్స్ అన్నీ చూసిన తర్వాత అసలు ఇంకో మనిషిని నమ్మాలన్నా, అట్లీస్ట్ చూడాలన్నా, దగ్గరగా ఉండాలన్నా కూడా భయం వేసేస్తుంది కదా. చాలా. ఆ ఫేస్ ఎలా అసలు తట్టుకున్నాను? యాక్చువల్ నాకు ఇంట్రెస్ట్ లేదు, బట్ ఇంట్లో మా మదర్ ఏంటంటే, సో డాడీ చనిపోయిన 1 yearకి పెళ్లి చేస్తే మంచి జరుగుతుంది అనేసి ఇట్స్ అన్ అరేంజ్డ్ మ్యారేజ్. సో ఇంకా మమ్మీ హ్యాపీనెస్ కోసం ఒప్పుకున్నా. ఓకే, సో ఒప్పుకున్నాను, మ్యారేజ్ చేసుకున్నాను అండ్ ఎవ్రీథింగ్ వెంట్ వెల్. మ్యారేజ్ బాగానే వెళ్ళింది. బట్ మ్యారేజ్ తర్వాత రియల్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది అనమాట.